హాయ్ అండి, చికెన్ రసం తాగుతున్నాను. నేనైతే చికెన్ రసం పెట్టిన కదా ఇప్పుడు. చికెన్ రసం తాగుతున్నా, ఎట్లుందో టేస్ట్ చేసి చూద్దాము. సూపర్, అదిరిపోయింది. మీరు కూడా ఇట్లా పెట్టుకోండి, సూపర్ ఉన్నది. నాకైతే మస్తు మస్తు నచ్చింది, సూపర్. ముక్క తినుకుంటా రసం తాగితే నా సామిరంగా. రసం అదిరిపోయింది. సర్దులకు, దగ్గులకు, జ్వరానికి అన్నిటికి పనిచేస్తుంది ఇది. మీరు ఒకసారి పెట్టుకొని చూడరు, సూపర్ సూపర్ ఉంది. ఇట్లా పొయ్యి అంటి పెట్టాలండి. ఇట్లా కుండ పెట్టాలి. ఇది నెయ్యి వేస్తున్నా, చెక్క, చిలు, ఇవి లవంగాలు, ఇవి మిరపకాయలు, ఇవి జాపత్రి, కాజు, ఇవి ఉల్లిపాయలు, కళ్యామాకు, ఉల్లిపాయలు మెత్తబడ్డాయి. చికెన్ వేస్తున్నా, చికెన్ రసం. మళ్ళీ తర్వాత కొంచెం మగ్గాలి. పసుపు వేస్తున్నా, ఉప్పు వేస్తున్నా. ఈలోపు మిక్సీ పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి, అల్లము వెల్లుల్లి, ఇగో కరివేపాకు, కరివేపాకు వేయాలి. కొత్తిమీర, పుదీనా. చిన్న గిలాసుడు నీళ్ళు పోయాలి. ఇది నాకు పెద్ద గిలాస కాబట్టి నేను అందాలతోటి వస్తున్నా. ఇట్లా మిరియాల పొడి, మిరియాలు ఉంటే మిరియాలు అయినా వేసుకోవచ్చు. అంత పొడి ఉన్నది కాబట్టి నేను పొడి వేస్తున్నా. కొంచెం టేస్ట్ కోసానికి ధనియాల పొడి వేస్తున్నా. ఉంటే ధనియాలు అయినా వేసుకొని పట్టుకోవచ్చు. నాతో పొడి ఉన్నది కాబట్టి నేను పొడి వేస్తున్నా. కొంచెం మసాలా వేస్తున్నా ఉండి లేనట్టు. ఇది మొత్తం ఇట్లా మగ్గింది. మధ్యలోపు మనం మిక్సీ పట్టుకుందాం. కొన్ని ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు అయింది, చూద్దాం. అయింది. ఇవి అన్ని మిక్సీ పట్టుకున్నాయి. ఇల్లు వేద్దాం. పొడులు అన్ని వేసి మిక్సీ పట్టినాయి కదా, ఇల్లు వేద్దాం. కలుపుకుందాం. ఇప్పుడే మిక్సీ పట్టుకుంది పోసినాం కదా, ఇంకా జర వేగాలి. ఇది నూనె వేగితే మంచిగా ఉంటుంది. జర్ర వేగండి. ఇద్దాం ఇప్పుడు. ఇప్పుడు మనము ఒక 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. రెండు గ్లాసుల నీళ్ళు పోసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం మసిలినాక మనం ఉప్పు కారం అన్ని టెస్ట్ చేసుకొని చూడాలి ఎట్లున్నదో. కొంచెం మసలాలి, అది మసలండి. చికెన్ చారు రసము, చికెన్ రసము రెడీ అయింది. ఇప్పుడు మనం తాగుదాం.
హాయ్ అండి, చికెన్ రసం తాగుతున్నాను నేనైతే. చికెన్ రసం పెట్టినా కదా ఇప్పుడు, చికెన్ రసం తాగుతున్నా. ఎట్లున్నదో టేస్ట్ చేసి చూద్దాము. సూపర్, అదిరిపోయింది. మీరు కూడా ఇట్లా పెట్టుకోండి, సూపర్ ఉన్నది. నాకైతే మస్తు మస్తు నచ్చింది, సూపర్. ముక్క తినుకుంటా రసం తాగితే నా సామిరంగా రసం అదిరిపోయింది. సర్దులకు, దగ్గులకు, జ్వరానికి అన్నిటికీ పనిచేస్తుంది ఇది. మీరు ఒకసారి పెట్టుకొని చూడరు, సూపర్ సూపర్ ఉంది. నాకైతే నిన్న మొన్న నోరు టేస్ట్ లేకుండా జ్వరం జ్వరం వచ్చినట్టు ఆయన లోపల లోపల. అందుకే ఈ రసం పెట్టి చూద్దాం ఈ రోజు అని రసం పెట్టుకొని తాగుతున్నా. సర్ది, దగ్గు, జ్వరం అన్నీ పోతాయి.